అసలు ఉగాది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటండి? మొట్టమొదటగా ఉగాది అంటే ఏంటి అనేదాన్ని మనం ఒక్కసారి తెలుసుకుందామండి. హ్మ్. ఉగాది అంటే మనం ఆహ్, మహాయుగంలో అంటే ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు అంటారు? ఇప్పుడు ఉగాది అనేదాన్ని మనం ఏం చెప్పుకున్నాం? కాలగమనాన్ని అనుసరించే కదా ఉగాది చేసుకుంటాం. మన భారతీయ సంస్కృతిలోనే కాలాన్ని పూజించడం అనేది ఒక గొప్ప సంప్రదాయం. హ్మ్. ఉగాది అనే కొత్త సంవత్సరం మన మనస్తత్వానికి ఏం సందేశం ఇస్తుందంటారు? ఇక్కడ ఈ పచ్చడి ఏదైతే మనం స్వీకరిస్తామో హ్మ్. అది చెప్పేది ప్రతిదాన్ని సమానంగా తీసుకోమని. హ్మ్. మనకి ఇచ్చే సందేశాలు మన మహర్షులు మనకి పండగల ద్వారా, పర్వదినాల ద్వారా దాన్ని ఇది మీరు జ్యోతిష్య రంగంలోకి ఎలా వచ్చారండి? మీ ప్రయాణం గురించి కొంచెం వివరంగా చెప్తారా? నేను సామాన్యమైన గృహిణిగానే ఉన్నా. అలాంటి సమయంలో మా వారు ప్రోత్సాహంతోటి నన్ను ఈ జ్యోతిష్యంలో పీజీ చేయమని ఇంకొక ప్రశ్న అండి. ఈ జ్యోతిష్యానికి రిలేషన్‌షిప్‌ని కలిపి పనిచేయాలి అనే ఆలోచన మీకు ఎందుకొచ్చిందసలు? ఇది కూడా ఇంట్లో నేపథ్యంలోనే అది. ఎందుకంటే మేము ఈ రంగంలోకి ప్రవేశించిన తర్వాత హ్మ్. చాలా మంది వాళ్ళ భావాలు వ్యక్తపరచడానికి హ్మ్. ఈ ఆస్ట్రో అండ్ రిలేషన్‌షిప్ కోచ్‌గా ఉన్నప్పుడు, మీ దగ్గరికి వచ్చే అనుభవాలు మీకు ఎంత వరకు ఉపయోగపడుతున్నాయంటారు? ఇక్కడ అసలు 2 వేరు కాదండి. ఆ! ముఖ్యంగా తెలుసుకోవాలి. ఓకే. కాకపోతే శాస్త్రం సనాతనమైనది. జ్యోతిష శాస్త్రం. హ్మ్. అది ఒక టూల్ లాగా మనకి ఇలాంటి సమస్యలు రావడానికి అసలు కారణం జాతకాలే అంటారండి? కాదండి. ఇక్కడ జాతకం మనకేం చెప్తుంది అంటే హ్మ్. నువ్వెలా ఉంటావు? నీ నేచర్ ఏంటి? హ్మ్. జ్యోతిష్యం నిజంగా జీవిత నిర్ణయాలు తీసుకోవడంలో ఎంత వరకు సహాయపడుతుందంటారు? పిల్లల్ని తీసుకుందాం. ఒక టీనేజ్ వచ్చిన పిల్లలు వాళ్ళు డెసిషన్ తీసుకునేటప్పుడు మనం చాలా ఈ రోజుల్లో చాలా మంది జ్యోతిష్యాన్ని అనుమానంతో చూస్తున్నారు. దాన్ని మీరు ఎలా వివరిస్తారు? విధంగా హ్మ్. అనుమానం పెట్టుకోవాల్సిన అది కాదండి. జ్యోతిష శాస్త్రం అంటేనే హ్మ్. అనుమానించాల్సింది కాదు. హ్మ్. మన ఖగో ఈరోజు మనతో ఉన్నారు కళ్యాణ స్వాతి గారు. ఆస్ట్రాలజర్ అండ్ రిలేషన్‌షిప్ కోచ్. వారితో ఉగాది యొక్క విశిష్టతను, రిలేషన్‌షిప్‌లో ఉండే ప్రాబ్లమ్స్ గురించి విశ్లేషణగా చర్చించి తెలుసుకుందాం. వెల్కమ్ టు 199 టాక్స్ కళ్యాణ స్వాతి గారు. థాంక్ యూ అండి. థాంక్ యూ. థాంక్ యూ. మేడం అసలు ఉగాది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటండి? మొట్టమొదటగా ఉగాది అంటే ఏంటి అనేదాన్ని మనం ఒక్కసారి తెలుసుకుందామండి. ఉగాది అంటే మనం మహాయుగంలో ఎప్పుడైతే రోజు ప్రారంభమైందో ఆ రోజుని పురస్కరించుకొని ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరాన్ని ఉగాదిగా జరుపుకుంటాం. అంటే ఒక మహాయుగంలో 4 యుగాలుగా మనం విభజించడం జరుగుతుంది. మన మహర్షులు చెప్పిన ప్రకారం. సో అందులో కృత, ద్వాపర, త్రేత, కలియుగాలు. కృతయుగం ప్రారంభాన్నే మనం ఉగాది అంటాం. అంటే ఆ రోజు సంవత్సరం ప్రారంభమైన దగ్గర నుంచి మనం లెక్క కట్టి సంవత్సరాలను తీసుకొస్తాం కాబట్టి, ప్రతి సంవత్సరం కూడా ఆ ఆది ఏ రోజైతే జరిగిందో దానిని ఉగాదిగా జరుపుకుంటాం. అది కాకుండా ఇంకొక విధంగా చెప్తారు మన పెద్దలు. అదేంటి అంటే నక్షత్రాలను అనుసరించి, కాలగమనాన్ని అనుసరించి మనం నిర్ణయించే సంవత్సరం మొదటి రోజును ఉగాది అని జరుపుకుంటామని చెప్తారు. హ్మ్. మన సౌర కుటుంబంలో ఉండే నక్షత్ర గమనాన్ని అనుసరించి కూడా హ్మ్. ఉగాది అనేది వచ్చింది అని చెప్తారనమాట. మనం ఆచరించే ఏ పండగైనా కూడా ఉగాదితో పాటుగా సౌర కుటుంబాన్ని అనుసరించే జరుపుకుంటాం తప్ప ఏది ఊరికినే ఒక డే అనే పద్ధతిలో జరుపుకోవడం అనేది మన భారతీయ ధర్మంలో లేదు. అలాగే ఉగాది అనేది మన పండుగలలో మొదటి పండుగగా, కొత్త పండుగగా దేనికైనా ఒక ప్రారంభ సూచికగా జరుపుకోవడం జరుగుతుంది. సంవత్సరానికి ఒక్కసారి మనం తీసుకునే ప్రతి డెసిషన్ కొత్తగా మళ్ళీ మొదలుపెట్టడానికి ఒక ఉత్సాహాన్నిచ్చే పండుగగా మనం జరుపుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు అంటారు? ఇప్పుడు ఉగాది అనేదాన్ని మనం ఏం చెప్పుకున్నాం? కాలగమనాన్ని అనుసరించే కదా ఉగాది చేసుకుంటాం. హ్మ్. అంటే దేన్నైనా సరే దైవంగా భావించే ఒక సంప్రదాయం ఉన్న మనకి కాలాన్ని కూడా అంతే గొప్పగా పూజిస్తాం. అందరూ అనుకుంటారు పంచాంగం అంటే అదేదో మనకి కాని ఒక సబ్జెక్ట్ అని. పంచాంగం అనేది భారతీయ క్యాలెండర్. హ్మ్. భారతీయ క్యాలెండర్ ఏంటి అంటే పంచాంగం.
తిథి వార నక్షత్ర యోగకరణాలనే మనం పంచాంగంగా చెప్తాం. ఇది ఈ ఉగాది నాడు ఎందుకు చెప్పుకుంటామంటే సంవత్సరం అంతా ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, ఎలా మనం ఉంటే మంచిది అనేది ముందు చూపుగా తెలుసుకొని అడుగు వేసినప్పుడు ప్రతిదాన్ని దృష్టిలో పెట్టుకుని అడుగు వేస్తాము అనే ఉద్దేశంతో మన మహర్షులు ఈ విధంగా మనకి నిర్మించి ఇవ్వడం జరిగింది. పంచాంగ శ్రవణం ఆ రోజు చేయడం వలన మనకి ఆ సంవత్సరం అంతా ఎలా ఉండాలో మనకు తెలిసినప్పుడు తప్పటడుగులు వేయం కదా. కాబట్టి పంచాంగ శ్రవణం అనేది ఆ రోజు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఉగాది అనే దానికి ఒక నియమాలు కూడా విధించడం జరిగింది. అవి ముఖ్యంగా ఏంటి అంటే ఒకటే తైలాభ్యంగన స్నానం, అంటే ఒళ్ళంతా నూనెను పూసుకొని తలారా స్నానం చేయాలి అని చెప్తారు. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకు ఇది అంటే ఒక్కసారి కాలం మారుతుంది. మనకి పూర్వీకులు చెప్పిన ఏ విషయం కూడా ఊరికినే ఆడుతూ పాడుతూ చెప్పలేదండి. ఒక ప్రత్యేకత ఉండే చెప్పారు. అభ్యంగన స్నానం చేయడం వలన మళ్ళీ మనం కాలంలో ఒక్కసారిగా వచ్చే మార్పు, చైత్ర మాసం ప్రారంభం, ఒక్కసారి చలికాలం ఆగి పూర్తిగా ఎండ విజృంభించే సమయం, ఇలాంటి సమయంలో మళ్ళీ అలా తైలాభ్యంగన స్నానం చేయడం ద్వారా ఆ మన శరీరం అంతా కూడా చాలా నునుపుగా మళ్ళీ హాయిగా ప్రశాంతంగా తయారవుతుంది. కొత్త వస్త్రాలు ధరించటం చాలా ముఖ్యమైనది ఉగాది రోజు. అలాగే దైవ ప్రార్థన, కొత్త ధనాన్ని ఆస్వాదించడం. ప్రతి సంవత్సరం ఉగాది రోజు ధ్వజారోహణం చేయడం అనేది కూడా జరుగుతుంది. అంటే జెండా కట్టడం ఇంటి మీద. ఇది కూడా ఒక రూలే మనకి. కానీ చాలా మంది పాటించము. కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. అతి ముఖ్యమైనది ఉగాది పచ్చడిని స్వీకరించటం. దీన్ని మనకి ఎలా చెప్పారంటే వేప చిగుర్లు నవలమని నియమం ఆ రోజు. అందరూ చేయలేని పని కాబట్టి రాను రాను మన కాలానుగుణంగా షడ్రుచులను ఆ రోజు స్వీకరించడం ద్వారా ఆ సంవత్సరం అంతా అన్నిటినీ సమానంగా తీసుకునే పరిస్థితి మనకి కలుగుతుంది అనే భావనతో మన పెద్దలు నియమించిన నియమాలు ఉగాది రోజు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ ఉగాది పచ్చడిలో 6 రుచులు ఏమి సూచిస్తాయంటారండి? ఉగాది పచ్చడిలో 6 రుచులు అవి ఏంటి అంటే తీపి, పులుపు, కారం, చేదు, వగరు, లవణం, ఉప్పు. ఇవి గ్రహస్థితులను కూడా ఆ రుచులతో మిళితం చేసి చెప్పడం జరిగింది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం. ఇక్కడ ఈ 6 రుచులు 6 రకాల భావోద్వేగాలు, మనం అనుభవించే భావోద్వేగాలని చెప్పడం జరిగింది. మీకు తెలుసు, తీపి అంటే ఆనందం, చేదు అంటే ఇబ్బంది పడే పరిస్థితి, కారం అంటే కోపం, ఆవేశం, లవణం అంటే అన్నిటినీ మిళితం చేసి ఉండే ఒక పరిస్థితి, వగరు అంటే ఇష్టం లేని పని కానీ చేయాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితులు 6 రుచులని మనం మిళితం చేసే జీవితం ఉంటుంది అని చెప్పడం కోసమే పెద్దవాళ్ళు ఈ 6 రుచుల్ని కలిపి తినమని ఆ రోజు సిద్ధం పెట్టి దాన్ని స్వీకరించడం ద్వారా ఈ 6 రుచుల్ని అనుభవించడం అనేది సర్వసాధారణమైన విషయం జీవితంలో అనే దాన్ని ఉగాది రోజే మనకి తెలియపరచడం అనేది జరుగుతుంది. పులుపు కోసం, వగరు కోసం మామిడి పిందెలు వాడడం జరుగుతుంది. మామిడి కాయ ఏదైతే ఉందో అది పులుపును సూచిస్తుంది. మామిడి కాయలోనే వగరు, పులుపు రెండు కలిపి మనకి అందుతాయి. కాబట్టి మామిడికాయ, ఉప్పు, అలాగే మిరియాలనే మనం కారంగా వాడడం జరుగుతుంది. అలాగే తీపికి కొత్త బెల్లం, మళ్ళీ కొత్తగా ఉత్పత్తి అయిన మన ఉత్పత్తులను వాడడం అనేది ప్రారంభమవుతుంది. కొత్త చింతపండు పులుపు కోసం, అలాగే కొత్త బెల్లం వాడుతూ ఈ పచ్చడిని చేసి దానిని నైవేద్యం చేసి, అలాగే చేదు కోసం ముఖ్యంగా వేయవలసినది వేప పువ్వు. ఇది చాలా ముఖ్యమైన ఈ 6 పదార్థాలని కలిపి నైవేద్యం చేసి స్వీకరించడం జరుగుతుంది. ఇందులో చాలా ప్రాంతాచారం ప్రకారం చాలా రకాలను ఇందులో కలుపుతారు. చెరుకు ముక్కలు, అరటిపళ్ళు, అలా రకరకాల పదార్థాలు కలుపుతారు. కంపల్సరీగా అందులో ఉండవలసినవి ఈ 6 రుచులు. వీటిని కలుపుతూ ఇంకేదైనా చేసి నైవేద్యం పెట్టి దానిని మొదటగా స్వీకరించిన తర్వాతే వాళ్ళు మిగిలిన ఆహార పదార్థాలను తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఉగాది రోజు మనం చేయవలసిన పనులు, ఉగాది విశిష్టత. ఉగాది అనే కొత్త సంవత్సరం మన మనస్తత్వానికి ఏం సందేశం ఇస్తుందంటారు? ఇక్కడ ఈ పచ్చడి ఏదైతే మనం స్వీకరిస్తామో అది చెప్పేది ప్రతిదాన్ని సమానంగా తీసుకోమని. మనకి ఇచ్చే సందేశాలు మన మహర్షులు మనకి పండగల ద్వారా, పర్వదినాల ద్వారా ప్రతి చోట కూడా మనకి మన మానసిక పరిస్థితిని ఎలా ఉంచుకోవాలి, మనం ఎలా ఎదగాలి, ఏం చెయ్యాలి అనే దాన్ని ప్రతిదాన్ని చెప్తూనే ఉంటారండి. ఏ పండగ కూడా ఊరికినే రాలేదు, ఏ పర్వదినం ఊరికినే పుట్టలేదు. ప్రతిదానికి ఒక సోర్స్ అనేది ఇచ్చి మనకి పర్వదినాలను పెట్టడం అనేది జరుగుతుంది. అలాగే కాలం ప్రారంభంలోనే కొత్త ధనాన్ని ఎలా ఆస్వాదించాలి అనే చెప్పడం కూడా దాని ఉద్దేశం. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. వసంత ఋతువు చైత్రమాసంలోనే ఈ ఉగాది వస్తుంది కదా. వసంత ఋతువు ప్రారంభంలో మొక్కలు, చెట్లు చిగురించడం మొదలవుతాయి. కానీ అంతకు ముందు వాటి పరిస్థితి ఏంటి? ఎండిపోయి ఆకులు రాల్చే కాలం. ఆకులన్నీ రాలిపోయి ఎండిపోయి మోడులుగా ఉంటాయి. కానీ ఒక్కసారి వసంత ఋతువు రాగానే మళ్ళీ చిగురిస్తాయి, మళ్ళీ పూతొస్తుంది, మళ్ళీ పళ్ళు ఫలాలు ఇస్తాయి. దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటి? ప్రతిదీ ఎండిపోక తప్పదు.
కొత్త చిగురు పచ్చ బాధని అది అనుభవించక తప్పదు. మళ్ళీ దాన్ని మర్చిపోయి మళ్ళీ కొత్తదనాన్ని స్వీకరించాలి. హ్మ్. కొత్త పద్ధతుల్ని ఆస్వాదించాలి. హ్మ్. మళ్ళీ నీ పద్ధతిని నువ్వు కొనసాగిస్తూ వెళ్ళాలి. ఎక్కడ ఆగిపోకూడదు. కాలం ఆగిపోదు. కాలంతో పాటు మనము పరుగులు పెట్టాలి. మన పాతవి ఇబ్బందులు పడినవి, పాత విషయాలని మర్చిపోయి కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ ముందుకు జరగాలి అనేది చెప్పడమే ఈ ఉగాది పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇది మీరు జ్యోతిష్య రంగంలోకి ఎలా వచ్చారండి? మీ ప్రయాణం గురించి కొంచెం వివరంగా చెప్తారా? నేను సామాన్యమైన గృహిణిగానే ఉన్నా. అలాంటి సమయంలో మా వారు ప్రోత్సాహంతోటి నన్ను ఈ జ్యోతిష్యంలో పీజీ చేయమని ఎంకరేజ్ చేశారు. నేను పీజీ చేసిన తర్వాత మళ్ళీ డాక్టరేట్‌కి అప్లై చేయడం జరిగింది. ఈ పీజీ చేసిన దగ్గర నుంచి ఈ మొత్తం పరిస్థితిలో ఈ మొత్తం 5 ఏళ్ళు, 6 ఏళ్ల సమయంలో హ్మ్. నేను ఇంట్లో కూడా దాని పైన చాలా కుటుంబ వాతావరణాన్ని కూడా అనుసరించి హ్మ్. యాన్సిస్టర్స్ నుంచి ఈ జ్యోతిష్య రంగంలో ఉండడం వలన హ్మ్. నాకు కూడా అది సహజంగానే కొంత ప్రారంభమైన మా వారి యొక్క సంకల్పంతో, హ్మ్. ఆయన ప్రోత్సాహంతో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలిగాను. పీజీ అయిన తర్వాత పీహెచ్‌డీ కూడా చేయడం జరిగింది. డాక్టరేట్ పట్టా 2023లో దీన్ని నేను తీసుకోవడం జరిగింది. ఆహాహా! అంటే ఈ మీరు ఈ జర్నీలోకి రాకముందు కుటుంబ నేపథ్యం అంతా ఈ శాస్త్రీయ దాంట్లోనే ఉండడం వల్ల మీకు ఈ అనుభవం ఏదైతే ఉందో ఈ డాక్టరేట్ రీసెర్చ్ చేయడానికి కానీ, మీరు ఈ ఆస్ట్రాలజీ వైపు అడుగులు వేసినప్పుడు కానీ ఎంతవరకు ఉపయోగపడిందంటారు? చాలా ఉపయోగపడింది. దీనికి పుస్తకాలు ఎంత ముఖ్యమో, బయట ప్రపంచంలోంచి మనకి ఎక్స్‌పీరియన్స్ కూడా అంతే ముఖ్యం. ఈ శాస్త్ర జ్ఞానానికి, జ్యోతిష్య శాస్త్ర జ్ఞానానికి. నాకు ఇది ఎంత ఉపయోగపడిందంటే, పుస్తకాలు ఎంత ఉపయోగపడ్డాయో అప్పటినుంచి ఉన్న పుస్తకాలన్నీ, హ్మ్. అదే విధంగా ఇప్పుడు కూడా అదే ఫీల్డ్‌లో కొనసాగుతూ మా ఇంట్లో అందరూ అదే నేపథ్యంలో ఉండడం వలన, మా వారు, మా మావయ్య గారు, అలాగే వారి తాతగారు కూడా ఇదే నేపథ్యంలో ఉండడం వలన, వాళ్ళ దగ్గరికొచ్చే ఎన్నో జాతకాలను హ్మ్. నేను కూడా పరిశీలించడం వలన నాకు చాలా సులువుగా, చాలా తొందరగా, ఎక్కువ సంవత్సరాలు సమయం పట్టకుండానే ఎక్స్‌పీరియన్స్ అనేది పెరుగుతూ వచ్చిందండి. హ్మ్. సుమారు ఇప్పటికి 9 సంవత్సరాల నుంచి నేను ఇదే ఫీల్డ్‌లో కొనసాగుతూ ఉన్నాను. హ్మ్. కొన్ని వేల జాతకాలను పరిశీలించాను. కొన్ని వేల జాతకాలు రాసాను. మాకు ఇప్పటికి కూడా మా పద్ధతి ఏంటి అంటే ఎవరిదైనా కూడా చేత్తోటే మేము తయారు చేసి, పాత పద్ధతిలోనే తయారు చేసి పుస్తకంలో ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. హ్మ్. ఇప్పటి వరకు మాకు కంప్యూటర్ జాతకాన్ని ఇవ్వడం అనేది అలవాటు లేదు. అది కొంచెం సమయాభావమే అయినా కూడా హ్మ్. అది అలవాటులో ఇంకా కంటిన్యూ అవుతుంది. హ్మ్. నేను కూడా దానినే ఎక్కువగా చేస్తాను. ఏ రోజు మేము చూడడమైనా, రాయడమైనా అన్నీ కూడా పాత పద్ధతిలోనే జరుగుతూ వస్తున్నాయండి. ఈ జ్యోతిష్యానికి రిలేషన్‌షిప్‌ని కలిపి పనిచేయాలి అనే ఆలోచన మీకెందుకొచ్చిందసలు? అది ఎందుకంటే, మేము ఈ రంగంలోకి ప్రవేశించిన తర్వాత హ్మ్. చాలా మంది వాళ్ళ భావాలు వ్యక్తపరచడానికి హ్మ్. చాలా సేపు సమయం తీసుకోవడం, హ్మ్. వారు కూర్చొని మాట్లాడడం. హ్మ్. ముఖ్యంగా వివాహ సమయాల్లో వివాహాలకు సంబంధించి ఎక్కువగా హ్మ్. ఇబ్బందులొస్తూ ఉండడం. ఆ! జాతకం చూపించి చేశాం కదండీ! అయినా సరే ఇలా ఇబ్బంది పడుతున్నారు అని అనడం. హ్మ్. లేదు చూపించి వీళ్ళు వివాహం అయిందండి. కానీ వీళ్ళు విడిపోతామంటున్నారు అని రావడం. హ్మ్. ఎంతోమంది స్త్రీలు నాతో మాట్లాడడం ఎక్కువ హ్మ్. సేపు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కొన్ని సంవత్సరాలుగా వచ్చిన ప్రజలలో ఇప్పుడున్న పరిస్థితులు అవును. కాలానుగుణంగా హ్మ్. ఇది ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి ఎక్కువ సమస్యలొస్తున్నాయి. హ్మ్. జాతకంలో చూస్తే అంత ఇబ్బంది ఉండడం లేదు. కానీ రియాలిటీలోకొచ్చినప్పుడు ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేయడానికి కారణాలేంటి? ఇలాంటి పరిస్థితుల్లోకొస్తున్నారు అనే దాన్ని కూడా తెలుసుకోవటం అనేది, దాని మీద రీసెర్చ్ చేయటము, జాతకాన్ని అనుసరించి వాళ్ళల్లో మార్పు వచ్చేలాగా కౌన్సెలింగ్ చేయడము, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి కానీ, దీన్నెప్పుడూ ఒక నామకరణం అనేది జరగలేదు. అయితే ఎప్పుడైతే నేను డిజిటల్ మహిళ అనే ఒక ప్లాట్‌ఫార్మ్‌లో జాయిన్ అయ్యానో, డాక్టర్ ఆశ్లేష ఈదెల గారి దగ్గర, అప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది. నేను ఇప్పటివరకు చేస్తున్నదంతా కూడా ఒక అద్భుతమైన పని. దీనిని ముందుకు తీసుకువెళ్ళాలి. నాకు పేరు రావడం కోసం కాదు. 10 మంది ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి ఫ్యూచర్‌ని చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఫ్యూచర్‌లో ఉండే పిల్లల పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులుగా మనమే సరిగ్గా లేకపోతే నెక్స్ట్ జనరేషన్‌కి మనం ఎలా మంచిని అందిస్తాము? మనం సంస్కృతి సంప్రదాయాలు రక్షించుకోవాల్సిన అవసరం మనకుంది. అనేది నాలో బాగా దృఢంగా పేరుకుపోయిందండి. ఆ సమయంలో నాకు ఈ డిజిటల్ మహిళా ప్లాట్‌ఫార్మ్ దొరకడం వలన ఆహ్, అప్పుడు నాకు యాస్ట్రో రిలేషన్‌షిప్ కోచ్‌గా పూర్తిగా నేను ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో కౌన్సెలింగ్స్ ఇవ్వడం, జ్యోతిష్య పండితురాలుగా ఉండడం అనేది జరుగుతూ వస్తుంది. ఈ ఆస్ట్రో అండ్ రిలేషన్‌షిప్ కోచ్‌గా ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చే అనుభవాలు మీకు ఎంత వరకు ఉపయోగపడుతున్నాయంటారు?
చాలానండి. రిలేషన్‌షిప్ అనేది డిఫరెంట్. ఆస్ట్రాలజీ అనేది డిఫరెంట్. దానికి దీనికి ఉన్న అవినాభావ సంబంధాన్ని మీరెలా చెప్పగలుగుతున్నారు వాళ్ళకి? ఇక్కడ అసలు 2 వేరు కాదండి. ఆ! ముఖ్యంగా తెలుసుకోవాలి. ఓకే. కాకపోతే శాస్త్రం సనాతనమైనది. జ్యోతిష శాస్త్రం. అది ఒక టూల్ లాగా మనకి ఉపయోగపడుతుంది. మన భాషలో చెప్పాలంటే. అంటే నువ్వు ఏ విధంగా మసులుకుంటున్నావు? నీ నేచర్ ఏంటి? నీ మెంటాలిటీ ఏంటి? హ్మ్. ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తావు? ఎలాంటి భావాలున్నాయి నీకు? ఇవన్నీ కూడా జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. హ్మ్. తద్వారా దాన్నుపయోగించి హ్మ్. ఇప్పుడు వాళ్ళున్న కొన్ని ఈవెంట్స్‌ని మనం గమనించడం ద్వారా వారిలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? జాతకంలో ఏవుంది అనేది గుర్తిస్తూ, వాళ్ళలో మార్పెలా తీసుకురావచ్చు అనే దాన్ని కూడా మనం కాబట్టి ఈ రెండిటికి తెలియకుండానే అవినాభావ సంబంధం ఉందండి. కాకపోతే ఒకటి జ్యోతిష శాస్త్రం, ఒకటి సైకాలజీ. హ్మ్. ఈ రెండిటిని మిళితం చేస్తూ వాళ్ళలో మార్పు తీసుకురావడమే నా ఉద్దేశం. హ్మ్. ఒక జంట. ఆ జంటలో అబ్బాయి ఆలోచించే విధానం ఒక ప్రాబ్లమ్ వచ్చింది అంటే వెంటనే రియాక్ట్ అయ్యి దాన్ని సాల్వ్ చేసుకోవాలి అని అనుకుంటారు. హ్మ్. వాళ్ళ జాతక ప్రకారం కూడా అక్కడున్న గ్రహస్థితిని బట్టి అది మనకి అర్థమవుతుంది. అయితే అదే భార్యగా ఉన్న అమ్మాయికి దాన్ని చాలా సెన్సిటివ్‌గా తీసుకొని ముభావంగా ఉండడం, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మాట్లాడకుండా ఉండడం అనేది ఒక పద్ధతి ఉండుండొచ్చు. హ్మ్. అలాంటప్పుడు ఇద్దరికీ క్లాషెస్ ఒస్తాయి. ఈ మిస్‌అండర్‌స్టాండింగ్స్ వలన వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోతున్నారు ఈ రోజుల్లో. అంటే అవును. అది ఇక్కడితో ఇది అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ మనం వెయ్యాలి అనే ఉద్దేశం ఉండట్లేదు. హ్మ్. అక్కడ అది తెగదెంపులు ఎలా చేసుకోవాలి అనే భావనలోకి, ఇది హ్మ్. మనకి సూట్ అవ్వలేదు అనే భావనలోకి వస్తున్నారు. హ్మ్. కుటుంబమే కరెక్ట్‌గా లేనప్పుడు సంతానం కూడా వచ్చే జనరేషన్‌లో వాళ్ళు అనుభవించేవి, వాళ్ళు పడేవి ఎన్నో ఇబ్బందులు, హ్మ్. ఇవన్నీ కూడా తలుచుకున్నప్పుడు చాలా ఇబ్బందికి గురయ్యేదాన్ని. ఆ! ఇలాంటి పరిస్థితి ప్రతి జీవితంలోనూ వస్తే, అయితే ఈ ఇద్దరి మధ్యలోని రిలేషన్‌ని ఎలా సెట్ చేయాలి అని అన్నప్పుడు, ప్రతి ప్రాబ్లమ్ వెనకాల సొల్యూషన్ కూడా ఉంటుంది. హ్మ్. అలాగే జాతకాన్ని అనుసరించి ఒక ప్రాబ్లమ్ అక్కడ ఉంది అంటే, హ్మ్. దాని సొల్యూషన్‌ని కూడా మనం అందులోంచే రెక్టిఫై చేయొచ్చు హ్మ్. అనే విషయాన్ని నేను బాగా రీసెర్చ్ చేయడం జరిగింది. తద్వారా ఒక ప్రాబ్లమ్ ఆ అమ్మాయి అంత సెన్సిటివ్‌గా ఉన్నది అని అనుకుందాం. అనుకున్నప్పుడు ఆ అమ్మాయికి ఎలా చెప్తే అర్థమవుతుంది? హ్మ్. అలాగే ఆ అబ్బాయి అంత వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఎలా కంట్రోల్ చేసుకోవాలి? హ్మ్. ఇలాంటి విషయాలు ఎక్కువగా వాళ్ళకి కౌన్సెలింగ్ చేయడం ద్వారా వాళ్ళలో అర్థం చేసుకునే తత్వాన్ని పెంచడం అనేది జరుగుతుంది. ఇలా జ్యోతిష్యాన్ని, అలాగే రిలేషన్‌షిప్స్‌లో ఉన్న భావాలని రెండిటిని మిళితం చేస్తూ, నేను వాళ్ళతో మాట్లాడడం వలన చాలా హ్యాపీగా జంటలన్నీ కూడా వాళ్ళ కుటుంబాన్ని చక్కగా నడిపించుకుంటున్నారు. ఒక 500కి పైగా కౌన్సెలింగ్స్ చేయడం జరిగింది. హ్మ్. ఇప్పుడు ఎదుర్కొంటున్న సిట్యుయేషన్‌లో వివాహానికి ముందే హ్మ్. ఇండివిడ్యుయల్‌గా కూడా ఇలాంటి కౌన్సెలింగ్ తీసుకోవడం అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే వివాహానికి ముందే బోలెడన్ని ఎక్స్‌పెక్టేషన్స్ తోటి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. హ్మ్. కావాలి అసల ఒక జీవితం నడవాలంటే, హ్మ్. అసలు నీ జాతకాన్ని అనుసరించి నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతోంది? హ్మ్. నీ నేచర్ ఏంటి? హ్మ్. నీ భావ వ్యక్తీకరణ ఎలా ఉంది? హ్మ్. తద్వారా ఎదుటి వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి నువ్వు? హ్మ్. నీ పరిస్థితి ఇది కదా! సో, హ్మ్. ఎదుటి వాళ్ళు వేరేగా ఉండొచ్చు. హ్మ్. సో, నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఈ విధంగా అర్థం చేసుకో అని చెప్పడానికి జాతకం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. హ్మ్. తద్వారా వాళ్ళకి సులువుగా కౌన్సెలింగ్ చేయగలుగుతాము. గైడెన్స్ ఇవ్వగలుగుతాము. ఎలా హ్యాండిల్ చేసుకోవాలి వాళ్ళ లైఫ్‌ని అనేది కూడా చెప్పగలుగుతాము. సో, ఇది వివాహానికి ముందు చాలా ముఖ్యం. హ్మ్. తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. వాళ్ళు చెప్పలేనప్పుడు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే వివాహం అయిన వెంటనే జంటలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. హ్మ్. చాలా మంది అనుకుంటారు కౌన్సెలింగ్ అంటే చాలా ఇబ్బందులు పడ్డాక తీసుకుందాంలే అనే ఆలోచనొస్తుంది. కానీ ఇప్పుడు ఈ తరం మారాల్సింది ముఖ్యంగా ఏంటి అంటే, మీరు ఇ వివాహం అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఏ ఊరెళ్ళాలి? ఎలా ఎంజాయ్ చేయాలి? అని ఆలోచించే బదులు హ్మ్. ఆలోచించండి. తప్పకుండా వెళ్ళండి. కానీ దాంతో పాటు హ్మ్. ఇలాంటి ఒక మంచి కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా మీ ఇద్దరు అర్థం చేసుకొని వెళితే ఇంకా అందంగా ఉంటుంది అనేది హ్మ్. నా ఉద్దేశం. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం ఈ రోజుల్లో. హ్మ్. పూర్వం మనకి తెలిసి తెలియని వయసులో వివాహాలు జరిగేవి. అవునండి. కాబట్టి వాళ్ళక్కడ ఎలా ప్రవర్తిస్తే దానినే మన ప్రవర్తనగా భావించి ముందుకు వెళ్ళిపోయేవాళ్ళం. భయమో, భక్తో, గౌరవమో ఏదో ఒకటి మనకు ఉండి ముందుకు నడిచేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకి 30 ఏళ్ళు దాటిన తర్వాతే వివాహాలు జరుగుతున్నాయి. అవును. ఎప్పుడైతే అలా జరిగిందో మనకు తెలియకుండానే ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఎక్కువగా పెంచుకోవటం. నేనే గొప్ప అనే భావన కలగడం. హ్మ్. ట్రస్ట్ తగ్గిపోవడం. హ్మ్. ఎమోషనల్ ఇంబాలెన్స్‌ని ఎక్కువ చేసుకోవటం. దీని వలన తొందరగానే హ్మ్. ఇద్దరి మధ్యలోనూ వివాదాలు రావడం, సమస్యలు తలెత్తడం అనేది జరుగుతుంది. కనీసం 6 నెలలు ముచ్చటగా ఉండకుండానే విడిపోయిన జంటలు కోకొల్లలుగా కనబడుతున్నాయి. అవును. కాబట్టి దీన్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని, వివాహంతో పాటు ఒక కౌన్సెలింగ్ సెషన్ తీసుకోవడం అనేది చాలా 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 ముఖ్యమైన భావన. ఈ రోజుల్లో ఇది జరగాల్సిందే అనేది నా ఉద్దేశం. దీన్ని ఎలా అయినా ముందుకు తీసుకెళ్ళాలి. హ్మ్. ఇది ఇక్కడితో ఆగిపోయే విషయం కాదు. ఒక తరం తరం ఈ ఇబ్బందుల్ని ఇప్పుడు పడుతోంది. అవునండి.
దీనిని ఎలా అయినా సరే కంట్రోల్ చేయాలి. కుటుంబ వాతావరణాన్ని అందంగా మలుచుకోవడం ఎలా అనేదాన్ని తెలియజేయాలి అనేది నా ఉద్దేశం.